ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి, శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. సముద్రం బయట ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో అలలు ఉంటాయి. మీనరాశి వారి మనసు కూడా అలాంటిదే. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధ్యతలు మోస్తూ ముందుకు సాగుతారు. ఇప్పుడు జరుగుతున్న ఈ శని వక్రస్థితి మీ జీవితంలో అలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే కాలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో శని భగవానుడు మీ జన్మరాశిలోనే వక్రస్థితిలో సంచరిస్తున్నారు. ఇది ఏలినాటి శని 2వ దశ. ఈ మాట విన్న వెంటనే చాలా మంది భయపడతారు. జన్మశని అంటే జీవితం అంతా కష్టాలే అని కాదు, జీవితం మిమ్మల్ని మరింత పరిపక్వంగా తీర్చిదిద్దే దశ మొదలైందని అర్థం. గత కొంతకాలంగా మీలో చాలా మందికి ఎందుకో మనస్సు ప్రశాంతంగా లేదు. ఎంత కష్టపడినా ఆలస్యం అవుతోంది. నేను మారానా, లేక నా చుట్టూ ఉన్న పరిస్థితులే మారిపోయాయా అనే భావన కలిగి ఉండవచ్చు. ఈ వక్రస్థితి ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే కాలం. అయితే ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఈ సమయంలో గురు భగవానుడు మీకు పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం చాలా గొప్ప విషయం. అంటే శని పరీక్షిస్తున్నా గురువు దారి చూపిస్తాడు, శని ఓర్పు నేర్పిస్తాడు, గురువు ఆశను నిలబెడతాడు. అందుకే ఈ కాలాన్ని పూర్తిగా కష్టకాలంగా చూడాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు మొదట్లో పనిభారం పెరిగినట్టుగా అనిపించినా మీ అనుభవానికి విలువ పెరిగే అవకాశం ఉంది. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు, మరికొందరికి ఇప్పటి వరకు గుర్తింపు రాని పని ఇప్పుడు పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది.
వ్యాపారస్తులకు ఈ కాలంలో పెద్ద రిస్కుల కంటే ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. పాత కస్టమర్లు మళ్లీ రావడం, నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి కావడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ముఖ్యంగా గురు భగవానుని అనుగ్రహం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంది. విద్య, శిక్షణ, బోధన, కళలు, రచన వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ కాలం ఉపయోగపడవచ్చు. ఆర్థిక విషయంలో ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే గురువు అనుకూలత వల్ల అవసరమైన సమయంలో అవసరమైన సహాయం లేదా సరైన అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే నిరాశకు లోనవ్వకుండా ఖర్చులకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మంచిది. ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి, నది సముద్రాన్ని చేరడానికి తొందరపడదు, కానీ దారి మాత్రం వదిలిపెట్టదు. అలాగే ఈ కాలంలో ఫలితం ఆలస్యమైనా మీరు సరైన దారిలో నడుస్తున్నారనే నమ్మకాన్ని కోల్పోవద్దు. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న మీనరాశి వారికి ఈ కాలంలో అనుకూలమైన అవకాశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా గురు భగవానుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మంచి కుటుంబాల నుంచి సంబంధాలు రావడం, గతంలో ఏదైనా కారణంతో నిలిచిపోయిన వివాహ చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కొందరికి కనిపించవచ్చు. ప్రేమతో ప్రారంభమయ్యే బంధం నిలవాలంటే పరస్పరం గౌరవం కూడా తోడవ్వాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కేవలం భావోద్వేగాలతో కాకుండా జీవిత లక్ష్యాలు, కుటుంబ విలువలు, ఒకరి స్వభావాన్ని మరొకరు అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పరిశీలించడం మంచిది. ఇప్పటికే వివాహమైన వారికి కాలం దాంపత్య జీవితాన్ని మరింత బలపరిచే అవకాశం ఇస్తుంది. గతంలో వచ్చిన చిన్న అపార్థాలను మనసులో పెట్టుకుని బాధపడకుండా కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నించండి. క్షమించే హృదయం ఉన్న ఇంట్లో కలహాలు ఎక్కువ రోజులు నిలవవు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి వారి చదువు, ప్రతిభ లేదా జీవితంలో పురోగతికి సంబంధించిన సంతోషకరమైన పరిణామాలు కనిపించవచ్చు. గురు భగవానుని అనుకూలత ఈ విషయంలో ఆశను పెంచుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం, పిల్లల ఆనందం, కుటుంబ సభ్యుల సహకారం ఈ కాలంలో మీకు మానసిక బలాన్ని ఇస్తాయి. అయితే ఈ కాలంలో ఒక చిన్న జాగ్రత్త అవసరం. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరించే దశలో ఇంటి ప్రశాంతత, వాహన ప్రయాణాలు, ఆస్తి విషయాలు, తల్లి ఆరోగ్యం, అలాగే ఆవేశపూరిత నిర్ణయాల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఆ తర్వాత కుజుడు షష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. శత్రువులపై పైచేయి సాధించడం, పోటీ పరీక్షల్లో ధైర్యంగా ముందుకు సాగడం, ఉద్యోగంలో సవాళ్లను అధిగమించడం, ఆరోగ్యపరంగా కోలుకోవడం వంటి విషయాల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా నిద్ర, మానసిక ఒత్తిడి, జీర్ణక్రియ, పాదాలు, రక్తపోటు వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక మంచి నిర్ణయం. మీనరాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వృద్ధులకు లేదా అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయండి. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరించే దశలో మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థించడం, వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సముద్రం బయటకు కనిపించేది అలలు మాత్రమే, కానీ దాని అసలు బలం లోతులో ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఇప్పుడు కనిపించేది పరీక్షలే కావచ్చు, కానీ మీలో పెరుగుతున్న ఓర్పు, అనుభవం, ఆత్మవిశ్వాసం రేపటి విజయానికి పునాది అవుతుంది. శని భగవానుడు మీ అడుగులను నెమ్మదించవచ్చు, కానీ గురు భగవానుడు మీ ఆశను ఆరిపోనివ్వడు. అలలు వచ్చినందుకు సముద్రం తన దారిని మార్చుకోదు, అలాగే పరీక్షలు వచ్చినందుకు మీరు మీ లక్ష్యాన్ని మార్చుకోవద్దు. ఈ జన్మశని మీ జీవితాన్ని ఆపడానికి రాలేదు, మీ జీవితాన్ని మరింత లోతుగా, మరింత విలువైనదిగా తీర్చిదిద్దడానికి వచ్చింది. ఓర్పు కోల్పోకండి, దైవంపై విశ్వాసం వదులుకోకండి. కాలం మీ కృషికి తప్పకుండా న్యాయం చేస్తుంది. ఈ శని వక్రస్థితి మీనరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.